మనము గత కొన్ని దినాల నుంచి సిద్ధపాటు అనే అంశం మీద మనము వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం కదా. సిద్ధపాటు, క్రైస్తవ జీవితం అంటేనే నిత్యత్వానికి సిద్ధపాటు. నిత్యత్వము కొరకు క్రైస్తవుడు పిలువబడ్డాడు. ఈ విషయాన్నే మనం మొదలు పెట్టుకున్నాం. ఆ విషయాలను ధ్యానించుకుంటూ వస్తున్నాం. అనేక విషయాలను మనం నేర్చుకుంటూ వచ్చాం కదా. మనలో ఉన్న బలహీనతలేంటో, మనం ఏ విధంగా పరలోక రాజ్యానికి సిద్ధపడాలో వీటన్నిటినీ నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. చాలా అంశాలు ఉన్నాయి, కానీ సమయం కూడా సరిపోదు. కాబట్టి ఓవరాల్గా క్లుప్తంగా వీటన్నిటిని సమ్మరైజ్ చేసి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నిత్యత్వానికి మన ఆత్మీయ ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏ విషయాలైతే దేవుడు ఇప్పటి వరకు మనతో మాట్లాడాడో, లేకపోతే మనకు ఇంకా కొన్ని విషయాలు తెలుసు ఎక్కడెక్కడ మనం సరిచేయబడవలసి ఉన్నదో, సో వాటన్నిటినీ మనం సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆ డెస్టినేషన్కి, లేకపోతే ఆ పరలోకానికి చేరుస్తాడు అనేది సత్యం. ఈ విషయం మనందరికీ తెలుసు. సరి చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడెక్కడ సరి చేసుకోవలసి ఉన్నదో కూడా ఈ 9 దినాలలో దేవుడు కొన్ని విషయాలు మాట్లాడాడు మనతో. సరి చేసుకుంటే కనాను దేశము ప్రవేశింపచేస్తాడు. సరి చేసుకోకపోతే అరణ్యములోనే నశించిపోయే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం కదా. అయితే ఈ సరి చేసుకునే ఈ ప్రయాణంలో మరి ఒక ప్రాముఖ్యమైన అంశం, ఓవరాల్గా మనము ఒక అంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకొక అంశము, చాలా ప్రాముఖ్యమైన అంశము, మనల్ని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. మన ఆత్మీయ ప్రయాణాన్ని ముందుకు వెళ్ళకుండా చేస్తుంది. మనము కనానుకు చేరుకోకుండా చేసే ఒక అంశాన్ని ఈరోజు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒకసారి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. తెలిసిన విషయాలు అయినప్పటికీ దేవుడు మనతో కొన్ని విషయాలను సూటిగా కొన్ని మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలను ఈరోజు మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఏలాయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పౌలు గారు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. 3 విషయాలను ఇక్కడ తను స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఒకటి, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుని గురించి, ఆంతర్య పురుషుని గురించి రాయబడింది. రెండవది, దృశ్యమైనవి, అదృశ్యమైనవి. దృశ్యమైనవి, అదృశ్యమైనవి. మూడవది, నిత్యములు, అనిత్యములు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలను మనము జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటే ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి సంబంధించినవి, నిత్యత్వానికి సంబంధించినవి. ఒకటి ఈ లోకానికి సంబంధించింది, ఒకటి పరలోక రాజ్యానికి సంబంధించింది. అయితే పౌలు గారు మాట్లాడుతున్నాడు మొదటి అంశంగా, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, కానీ మా ఆంతర్య పురుషుడు దినదినము రెన్యూ చేయబడుతున్నాడు కదా. రెన్యూ అనే మాట రాయబడింది ఇంగ్లీష్లో. దినదినము నూతనపరచబడుతున్నాడు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు, రెన్యూ చేయబడుతున్నాడు, బలము పొందుకుంటున్నాడు, శక్తిని పొందుకుంటున్నాడు. బాహ్య పురుషుడు ఎవరు? శరీరము, కనిపించేవి. అందుకనే కనిపించేది, కనిపించనిది, దృశ్యమైనవి, అదృశ్యమైనవి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. నిత్యమైనవి, అనిత్యమైనవి అని గురించి మాట్లాడుతున్నాడు. అయితే కనిపించే ఈ బాహ్య పురుషుడు, కనిపించే ఈ శరీరము దినదినము కృషించిపోతున్నాడు. మనకు తెలుసు ఆ విషయం. రోజు రోజు గడుస్తున్న కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ శరీరము వయసు మించిపోతుంది.
ఈ శరీరము ముసలితనం వచ్చేస్తుంది, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నాము, కృషించిపోతూ ఉన్నాం. ఈ బాహ్య పురుషుడు ఒక దినము నిత్యములు అనిత్యములు అనే మాట మాట్లాడుతున్నాడు కదా. కనిపించేవన్నీ కూడా అనిత్యములు కదా, దృశ్యమైనవి అనిత్యములు అంటే పర్షవల్ అంటే కృషించిపోయేది, నశించిపోయేటివి ఇవన్నీ కూడా. ఒకరోజు నశించిపోవలసినదే ఈ బాహ్య పురుషుడు. కానీ మా ఆంతర్య పురుషుడు రోజు రోజుకి, మా ఆత్మ రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అంటున్నాడు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నా. ఎలా చూస్తారు అదృశ్యమైన వాటిని? అదృశ్యం అంటేనే కనిపించనివి అని అర్థం, కానీ చూస్తున్నాము అని అంటున్నాడు. అది కూడా నిదానించి చూస్తున్నాము అని, జాగ్రత్తగా కనిపెడుతున్నాము, జాగ్రత్తగా చూస్తున్నాము అని అంటున్నాడు. ఏ విధంగా చూస్తున్నారు? కృషించిపోయే ఈ శరీరమును బట్ట, కృషించిపోయే ఈ కళ్ళు ఏవైతే చూసేటివి ఏంటివండి? కళ్ళు కదా. దృశ్యమైన వాటినే ఈ కళ్ళు చూడవు, కానీ అదృశ్యమైన వాటిని ఏ విధంగా కళ్ళు చూడగలవు? ఏ విధంగా చూడగలదు అంటే, లోపల దినము అభివృద్ధి చెందుతున్న, బలము పొందుకుంటున్న, రెన్యూ చేయబడుతున్న ఈ ఆత్మ ఏదైతే ఉందో, కనిపించని దానిని, కనిపించని మనలో ఉన్న ఈ ఆంతర్య పురుషుడు చూస్తున్నాడు నిదానించి. కనిపించని ఏంటిది? కనిపించనిది నిత్యత్వం కదా. అదే కిందకి వచ్చినప్పుడు ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనిపించనివి సదాకాలము ఉండేటివి, యుగ యుగములు ఉన్నది. ఏంటి నిత్యములైనవి? పరలోక రాజ్యము, నిత్యత్వము. ఈ నిత్యత్వాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు. ఎలా చూస్తున్నాడు? తనలో ఉన్న ఆంతర్య పురుషుని ద్వారా. తనలో రోజు రోజుకి ఆంతర్య పురుషుడు దినదినాభివృద్ధి చెందుతున్నాడు, ఆంతర్య పురుషుడు బలపడుతున్నాడు, రెన్యూ చేయబడుతున్నాడు. దీని ద్వారా మనకు కనిపించని ఆ నిత్యమైన నిత్యత్వాన్ని చూడగలము అని ఈ వాక్యం యొక్క సారాంశము. పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మనం అప్లై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు నేను అదృశ్యమైన వాటిని చూడగలను? ఎప్పుడు నేను అదృశ్యమైన ఆ పరలోక రాజ్యాన్ని చేరగలను? ఎప్పుడు చేరగలను? నిజమే, నా బాహ్య పురుషుడు కృషించిపోతాడు, దీన్ని ఎవ్వరూ కాదనలేరు. ఈ లోకంలో మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా కృషించిపోవలసిందే, నశించిపోవలసిందే, ఒకరోజు మరణించవలసిందే. అయితే లోపల ఉన్న ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ, మనం పొందుకున్నాక ఆత్మను, ఈ ఆత్మ రోజు రోజు ఎవరి జీవితాలైతే రెన్యూ చేయబడతాయో, ఎవరి జీవితాలలో అయితే రోజు రోజుకి బలము పొందుకుంటుందో, అభివృద్ధి చెందుతాడో, ఈ ఆత్మ కనిపించని ఆ పరలోక రాజ్యాన్ని, నిత్యమైన రాజ్యాన్ని చూడగలడు. అయితే మనము చేయాల్సిందేంటి? ఈ ఆత్మ అభివృద్ధి చెందుతుందా? ఈ ఆత్మ రెన్యూ చేయబడుతుందా? నూతన పరచబడుతుందా? ఈ విషయాన్నే మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను నిత్యత్వంలోకి వెళ్ళాలి, కనిపించని ఆ నిత్యత్వాన్ని చూడాలి, ఆ రాజ్యంలో చేరాలి అని అంటే మొట్టమొదటగా నాలో జరగవలసినది, నాలో ఉన్న ఆంతర్య పురుషుడు రెన్యూ చేయబడుతుండాలి. ప్రతి దినము కూడా, ప్రతి దినము రెన్యూ చేయబడాలి, ప్రతి దినము నూతనపరచబడాలి. లేకపోతే నేను ఆ రాజ్యాన్ని చూడలేను. శరీరము బలహీనపడుతుంది, కానీ ఆత్మ బలము పొందుకోవాలి. ఏనాడైతే శరీరము బలహీనపడి ఈ శరీరాన్ని విడిచిపెట్టే సమయం వస్తుందో, ఈ ఆత్మ, రెన్యూ చేయబడిన ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పరలోక రాజ్యానికి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ప్రాసెస్లో ఒక్క విషయం జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటున్నాడు ఆయన? అదృశ్యమైన వాటినే నిదానించు చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. మా చులకని శ్రమ అంటే అర్థం ఏంటి?
ఈ బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. ఈ బాహ్యం అంటే కనిపించే ఈ లోకంలో నేను జీవిస్తున్నాను. అయితే జీవిస్తున్నప్పుడు నాకు శ్రమలు వస్తాయి, నాకు కష్టాలు వస్తాయి, నాకు నిందలు అవమానాలు వస్తాయి. అది శరీరంలో కావచ్చు, లేకపోతే బయట నుంచి చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ద్వారా కావచ్చు. శరీరము కృషించిపోతున్నప్పుడు ఏ పరిస్థితిలో మనము ఒకవేళ అనారోగ్య పరిస్థితులు, బలహీనతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా ఒకవేళ నాకు శ్రమ వస్తుందేమో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ద్వారా, మనుషుల ద్వారా నేను శ్రమ పడవలసి ఉన్నదేమో, అవమానపరచబడవలసి ఉన్నదేమో, నిందించబడవలసి ఉన్నదేమో, తృణీకరించబడవలసి ఉన్నదేమో. ఈ పరిస్థితులు ఏవైనప్పటికీ ఏం మాట్లాడుతున్నాడు? ఎలాంటి పెద్ద సమస్య అయినప్పటికీ కూడా ఆయన దేంతో కంపేర్ చేస్తున్నాడు? చులకని శ్రమ అంటున్నాడు. చులకనైనది, చులకని అని అంటే చాలా తక్కువైనది అని అర్థం. నెగ్లిజిబుల్, పట్టించుకోనిది అని అర్థం. దేంతో పట్టించుకోవట్లేదు తను? కనిపించని ఆ నిత్యత్వాన్ని చూస్తున్నాడు కదా, ఆ నిత్యమైన రాజ్యాన్ని చూస్తున్నాడు కదా. ఈ రాజ్యముతో కంపేర్ చేసుకున్నప్పుడు తనలో ఉన్న, తన జీవితంలో వెళ్తున్న ఈ శ్రమలు చులకనవిగా ఆయన చూస్తున్నాడు. కంపేర్ చేస్తున్నాడు నిత్యత్వాన్ని ఈ లోకంలో ఉన్న 70-80 సంవత్సరాల జీవితాన్ని కదండి. కనిపించని రాజ్యాన్ని చూస్తున్నాడు, నిత్యత్వాన్ని చూస్తున్నాడు, పరలోక రాజ్యాన్ని చూస్తున్నాడు. యుగయుగములు నేను దేవునితో ఉండబోతున్నాననే అందుకని అక్కడ ఒక మాట రాయబడింది, చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. ఆ మహిమను నేను చేరుకుంటాననే ఆశ, భారము, ఆసక్తి నాలో పెంపొందించుకుంటున్నాను. నేను దినదినము దాని కొరకు నేను ఆశపడుతున్నాను. ఇది జరగాల్సిన విషయము. నేను ఆ నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే నేను వెళుతున్న ఈ శ్రమలు చాలా చులకనైనవి. నేను వెళ్తున్న ఈ నిందలు, అవమానాలు, తృణీకరణ ఏదైనా కావచ్చు, అది ఏ బలహీనత అయినా కావచ్చు, ఇది చాలా చులకనైనది. కంపారిజన్ అనేది చాలా ప్రాముఖ్యము క్రైస్తవునికి. మన అల్టిమేట్ గోలు నిత్యత్వము అని అనుకున్నప్పుడు, అల్టిమేట్ గోలు యుగయుగములు నా రక్షకునితో నేను నివాసము చేయబోతున్నాను, ఆనందించబోతున్నాను, శ్రమలు, వేదనలు, బాధలు లేని రాజ్యములో, అవమానాలు, నిందలు లేని రాజ్యములో యుగయుగములు నా దేవునితో నేను నివాసము చేయబోతున్నాననే ఒక ఆనందము, ఆ ఆత్మ సంతృప్తి, లేకపోతే ఆ అద్భుతమైన ప్రక్రియ ఒకరోజు నెరవేర్చబడుతుంది. దాని కొరకు నేను నిరీక్షిస్తున్నాను. దీంతో నేను కంపేర్ చేసుకున్నప్పుడు ఈ 70-80 సంవత్సరాల ఈ శ్రమలు, లేకపోతే జీవితము, కృషించిపోయే ఈ జీవితము చాలా చులకనైనది. ఖచ్చితంగా క్రైస్తవుడు శ్రమ పడడానికే పిలువబడ్డాడు. శ్రమలు వస్తాయి, ఆ విషయమే ఇక్కడ రాయబడింది. శ్రమలు వస్తాయి. 70-80 సంవత్సరాల జీవితంలో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎందుకులకు పిలువబడ్డాం? నిత్యత్వానికే పిలువబడ్డాం, నిజమే. కానీ శ్రమ పడడానికి కూడా పిలువబడ్డాం. ఆ విషయం నేను చెప్పట్లా, వాక్యంలోనే ఖచ్చితంగా రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుతాను. 17-18. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను కదా. మరొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాడు అన్నమాట. నేను వారసున్నే, ఆయనను అంగీకరించాను, ఆయన పిల్లని, ఆయన కుమార్తెను, ఆయన కుమారుణ్ణి, కుమార్తెనే నేను. ఆయన వారసత్వాన్ని నేను పొందుకోబోతున్నా. ఈ వారసత్వము నిత్యత్వములో నేను పొందుకోబోతున్నా. ఈ వారసత్వాన్ని పొందుకోపోయే ఆ నిత్యత్వంతో కంపేర్ చేసుకున్నప్పుడు, ఆ ఆనందముతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏమంటున్నాడు? మన ఎదుట ప్రత్యక్షము కాబో ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. నెగ్లిజిబుల్ అంటున్నాడు, నిర్లక్ష్యపరచవచ్చు, వాటిని అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు. వేటిని? శ్రమలని, వేటిని? అవమానాలను, నిందలను, తృణీకరణను, అనారోగ్యాన్ని,
అననుకూల పరిస్థితులను ఏవైనా కాటి ఇవన్నీ కూడా నిత్యత్వము ముందర ఆ మహిమ ఎదుట ఎన్నతగినవి కాదు. శ్రమ పడడానికే పిలువబడ్డాము. శ్రమ పడిన ఎడల అని రాయబడింది కదా 17లో చివరిలో. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల అప్పుడు వారసత్వం వస్తుంది. శ్రమ పడిన ఎడల వారసత్వం వస్తుంది. నా ప్రమేయం లేకుండా నేను శ్రమ పడినప్పుడు, నా ప్రమేయం లేకుండా నేను నిందపడినప్పుడు, అవమానపడినప్పుడు, శ్రమలు పడినప్పుడు, తృణీకరించబడినప్పుడు ఆ మహిమ నేను పొందడానికి దగ్గరలో ఉన్నాను అని అర్థం. నాకు సీట్ కన్ఫర్మ్ అయింది అని అర్థం. పరలోక రాజ్యానికి సీట్ కన్ఫర్మ్ అయింది అని అర్థం. ఇది మనకు అర్థం కావాలి. ఈ విషయాలు మనకు ఇంకొక చోట కూడా రాయబడింది. 2 తిమోతిలో, 1 పీటర్లో కూడా మనం చూస్తాం. మనం శ్రమ పడడానికే పిలువబడ్డామని. శ్రమ, మీరు ఏదో గొప్పగా మీరు శ్రమ పడుతున్నారని, అగ్నిలాంటి శ్రమలు వస్తున్నాయని మీరేం ఆశ్చర్యపడకండి. ఆశ్చర్యం వేస్తుంది ఆ మాట విన్నప్పుడు. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారయున్నంతగా సంతోషించుడు. నీకు ఎదురయ్యే సమస్యలు, శ్రమలు, వేదనలు, బాధలు ఏదో నాకే వచ్చేస్తున్నాయని ఫీల్ అవ్వమాక. సహజంగా వచ్చేటివే. ఎవరికి? క్రైస్తవులకి. ఎవరికి? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, నిత్యత్వాన్ని కోరుకునే వారికి ఈ శ్రమలు సహజమే. ఈ అగ్ని లాంటి శ్రమలు సహజము అంటున్నాడు ఆయన. ఎంతో వేదనతో కూడిన శ్రమలు చాలా సహజమే. మీకేదో వింతగా సంభవించింది, మీ ఒక్కరికే సంభవించింది, మీరొక్కరే అవమానాల గుండా వెళ్తున్నారు, మీరొక్కరే సమస్యల గుండా వెళ్తున్నారు, నిందల గుండా వెళ్తున్నారు, తృణీకరించబడ్డారు, ఎవరు పట్టించుకోవట్లేదు అనే మాత్రము మీరు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి. మీకేదో వింత సంభవించింది, మీకే సంభవించింది ఈ శ్రమలు అని ఫీల్ అవ్వద్దు. ఆనందించండి అందులో అని అంటున్నాడు. శ్రమ పడడానికే పిలువబడ్డాం, అవమానపరచబడడానికే పిలువబడ్డాం, తృణీకరించబడడానికే పిలువబడ్డాం. మనం మాత్రమే కాదండి, మన రక్షకుడు చేశాడు, మన రక్షకుడు వెళ్ళాడు. అలా ఆయన తృణీకరించబడ్డాడు, ఆయన నిందించబడ్డాడు, ఆయన శ్రమల గుండా వెళ్ళాడు, ఆయన అవమానాల గుండా వెళ్ళాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివితే, మొదటి 2 వచనాలు చదువుతాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. వెళ్ళలేదా మన రక్షకుడు? క్రీస్తు వారిని వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా, వెళ్ళలేదా ఆయన? ఏమని రాయబడిందా? ఆయన అవమానమును కదా ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. శ్రమపడ్డాడు, నిందించబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. కానీ ఏం చేశాడు? నిర్లక్ష్యపరిచాడు. వాటిని పట్టించుకోలేదు ఆయన పట్టించుకోనప్పుడు నువ్వెందుకు పట్టించుకుంటున్నావు? నేనెందుకు పట్టించుకోవాలి? ఈ శ్రమలను ఎందుకు పట్టించుకోలేకపోయాడు ఆయన? పట్టించుకోకుండా ఉండడానికి కారణం ఏంటి కారణము? తన ముందు ఉంచిన ఆ ఆనందము కొరకు కదా, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. సహించడానికి, భరించడానికి, అవమానించబడడానికి, తృణీకరించబడడానికి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఏ విధంగా సహించాడు? కారణం ఏంటి? తండ్రి పక్కలో సీటు, తండ్రితో సహవాసం,
కోల్పోయిన ఆ బంధం ఏదైతే ఉందో, తండ్రి ఏదైతే విడిచిపెట్టాడో సిలువ మీద పాపముగా చేయబడ్డప్పుడు తిరిగి తనతో ఆ బంధంలోకి వస్తున్నాడు. తిరిగి తనతో నిత్యత్వములో యుగయుగములు ఉండబోతున్నాడు. ఆ ఆనందము కొరకు ఈ సిలువను సహించాడు, భరించాడు, అవమానాలను అన్నిటినీ నిర్లక్ష్య పెట్టాడు. తన ముందు ఉంచబడిన దాని కొరకు ఆయననే సహించినప్పుడు ఆయన మన ముందు ఉన్నాడు. విశ్వాసమునకు కర్త, కొనసాగించేవాడు ఆయన వైపు చూస్తూ నేను చేయాల్సిన పని నిర్లక్ష్య పెట్టాలి. అవమానాలను నిర్లక్ష్య పెట్టాలి, నిందలను నిర్లక్ష్య పెట్టాలి, తృణీకరణను నిర్లక్ష్య పెట్టాలి. లేకపోతే నేను ఏ విధంగా ముందుకు వెళ్ళగలను నా ఆత్మీయ జీవితంలో? వీటినే ఆయన ఏమంటున్నాడు అనంటే, సులువుగా చిక్కులు పెట్టు పాపము. వీటిని విడిచిపెట్టకపోతే చాలా సులభంగా మనము ఇరుక్కుపోతుంటాం. చాలా పరిస్థితులలో సులువుగా చిక్కుబడిపోతుంటాడు విశ్వాసి. చాలా ఈజీ సాతానుకు, అపవాదికి చాలా ఈజీ మనల్ని ఇరికించుకోవడం, చాలా ఈజీ మనల్ని నిత్యత్వానికి వెళ్లకుండా చేయడం. ఏంటి ఆ ఈజీ? చిక్కులు పెట్టే ఆ సమస్యలేంటి, ఆ పరిస్థితులేంటి? అవమానించబడ్డప్పుడు నన్ను అవమానిస్తాడా? నిందించబడ్డప్పుడు నన్ను నిందిస్తారా? తృణీకరించబడినప్పుడు నన్నే కాదంటారా? కదా, ఈ ఆలోచనను పుట్టిస్తాడు వాడు. చాలా ఈజీగా, చాలా సులభంగా చిక్కులో పెట్టేస్తాడు ఆయన, మనల్ని ఇరికించేస్తాడు ముందుకు వెళ్ళకుండా. పరుగు పందెం కదా అది. ఆత్మీయ జీవితం అనేది పరుగు పందెం. ముందుకు వెళ్ళాలి. ముందర గోల్ ఉంది, ముందర జీవ కిరీటం ఉంది, నిత్యత్వం ఉంది. అక్కడికి వెళ్ళాలి అని అంటే నిన్ను వెనక్కి లాగాలి, నిన్ను కట్టేయాలి. కొన్ని విషయాలతో సులువుగా కట్టేస్తాడు వాడు, చిక్కులో పెట్టేస్తాడు. నీ కాళ్ళు ముందుకు వెళ్ళకుండా చిక్కుల్లోకి పెట్టేస్తాడు. ఏంటివి? ఎవరైనా నీకు నచ్చనట్లు ప్రవర్తించినా, నీకు ఇష్టముగా జీవించకపోయినా, నిన్ను అవమానపరిచేలా ఏదైనా ఒక మాట మాట్లాడినా, నువ్వు అనుకుంటావే ఎదుటివాడు ఇలా ప్రవర్తించాలని, అలా ప్రవర్తించకపోతే చాలా ఈజీగా వాడు హృదయంలోకి ప్రవేశించి మాట్లాడుతూ ఉంటాడు. చూసావా, నిన్ను పట్టించుకోలేదు, చూసావా నిన్ను అవమానకరంగా ఆ మాటలు మాట్లాడంటే నిన్ను అవమానించడానికేగా, నిన్ను నిందించడానికేగా, అసలు పట్టించుకోవట్లేదు కదా. చాలా సులువైన మార్గం కదా. నిజమే, నన్ను పట్టించుకోలేదు, నేను వెళ్ళినా, నన్ను చూసినా నన్ను పట్టించుకోలేదు, నాతో మాట్లాడలేదు, నేను అనుకున్నట్టుగా ప్రవర్తించలేదు, నేను చెప్పినట్టుగా వినలేదు. చాలా సింపుల్ వండి ఇవి, చాలా సింపుల్. ఇరుక్కున పెట్టడానికి మనం అనుకున్నట్టుగా ప్రవర్తించకపోతే ఆ వ్యక్తి మీద కోపము, ద్వేషము, అసూయ, ఇవే వాడు పట్టుకునేది, ముందుకెళ్లకుండా చేసేది ఇవే. ఈ మధ్య సంఘాలలో పెద్ద మనుషులు కూడా ఈ విధంగా తయారయ్యారు. సంఘ కాపరి ఏదైనా వాక్యము 10 నిమిషాలు ఎక్కువ చెబితే టైం చూసుకుంటూ ఎంతసేపు చెప్పావు, లేకపోతే ఏదైనా నచ్చని విషయం ఏదైనా చెప్తే, వాళ్ళు కూర్చుకునే విషయం చెప్తే, మా గురించే మాట్లాడుతున్నావు కదా, ఇలాంటి వాక్యాలు చెప్పకు, అలాంటి వాక్యాలు చెప్పకు. ఎలా వస్తున్నాయి సులువుగా చిక్కులో పెట్టే పాపాలంటే అవే. సులువుగా ఇరికించేస్తున్నాడు సంఘంలోని విశ్వాసులను, సంఘంలోని పెద్దలను, సంఘంలోని కాపరి కూడా ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు, ఎవరైనా మంచిగా ఆత్మీయంగా ఉన్న సంఘాన్ని చూసినప్పుడు, ఆత్మీయంగా బలపడుతున్న సంఘాన్ని చూసినప్పుడు, కాపరిని చూసినప్పుడు, కొంతమంది సేవకులు కూడా ఆ సేవకుని చూసి అసూయ పెంచుకుంటూ ఉంటారు చాలా సులభంగా, ఈజీగా. ఈ విషయం మనకు అర్థం కావాలి. వాడు చిక్కులు పెట్టేస్తాడు. ఇవి పాపము అని రాయబడింది. సులువుగా చిక్కుబడిపోతాం. ఎదుటి వ్యక్తి మనకు తగినట్టుగా ప్రవర్తించాలి, ఎదుటి వ్యక్తి మనకు ఇష్టంగా ప్రవర్తించాలి. ఎదుటి వ్యక్తి మన ఇష్టంగా ఎందుకు ప్రవర్తించాలి? మనం అనుకున్నట్టుగా ఎందుకు ఉండాలి? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎందుకు ఉండాలి అలా? దేవునికి నచ్చినట్టుగా కదా ప్రవర్తించాల్సింది. నాకు నచ్చినట్టుగా ఉండాలా? ఏ విశ్వాసైనా, ఒక సంఘంలో కాపరి కూడా అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు.
నాకు నచ్చినట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాల్సిన అవసరంలా దేవునికి నచ్చినట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాలి. దేవునికి నచ్చినట్టుగా ఎదుటి వ్యక్తి ఉన్నప్పుడు ఎవరితో కూడా తను సమాధాన పడగలడు, సమాధానముతో ఉండగలడు. ఎదుటి వ్యక్తికి నచ్చినట్టుగా ఉండడము అని అంటే ఆ వ్యక్తిని ఐస్ చేసుకుంటున్నాము అని అర్థం, పొగుడుతున్నాము, లేకపోతే ఏదో మనకు తెలుసు ఆ విషయాలన్నీ. అది కాదు దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. నాకు నచ్చినట్టుగా ఉండాలి అని అనుకోవడము పొరపాటు. అలా అనుకున్నామంటే ఫస్ట్ నువ్వు వాళ్ళకు నచ్చినట్టుగా ఉన్నావా? అది కూడా ప్రశ్న వేసుకోవాలి కదా. ఎదుటి వ్యక్తి నాకు నచ్చినట్టుగా ఉండాలనుకున్నప్పుడు నేను వాళ్ళకు నచ్చినట్టుగా ఉన్నా, ఈ విషయాన్ని మీరు మొదటగా ప్రశ్నించుకోండి అని చెప్పేసి ఖచ్చితంగా మత్తయి సువార్తలో ఉంది అన్నమాట. మత్తయి సువార్తలో 17వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం కదా. మత్తయి సువార్త క్షమించండి 7:12 7వ అధ్యాయము 12వ వచనం. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి, ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమున ఉన్నది. ఎదుటి వ్యక్తి నీకు ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావో మొట్టమొదటగా నువ్వు వారికి అది చేసే స్థాయిలో నువ్వు ఉన్నావా? మొట్టమొదటిగా నువ్వు చేయి, నువ్వు చేసిన తర్వాత నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి, నువ్వు చేయకుండా ఎక్స్పెక్ట్ చేయకూడదు అని వాక్య భాగం యొక్క సారాంశం. నాకు నచ్చినట్టుగా ఎదుటి వ్యక్తి ఉండాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకు నచ్చినట్టుగా నేను ఉన్నానా లేదా అని ఫస్ట్ ప్రశ్నించుకోవాలి. నేను నచ్చినట్టుగా ఉంటే ఆ వ్యక్తి కూడా నాకు నచ్చినట్టుగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా లేకపోతే మనం అలా అనుకోవడము మనం అర్హులము కాదు. ఇది క్రైస్తవ్యానికి విరోధము అని అర్థం. క్రైస్తవ్యంలో అలా లేదు. మనకు నచ్చినట్టుగా ఎవరు ఉండాల్సిన అవసరంలా క్రీస్తు వారికి నచ్చినట్టుగా ఉండాలి. ఇవే సులువుగా చిక్కుల పెట్టు పాపాలంటే. వాటిలో నుంచి బయటికి రాలేం మనం. క్లుప్తంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్న మనల్ని నిత్యత్వానికి వెళ్లకుండా చేస్తుంది ఏంటి? నిత్యత్వం అనేది మన వారసత్వము, నిత్యత్వం అనేది మన హక్కు. కానీ ఈ హక్కును కాలదాసే, లేకపోతే ఈ హక్కును స్వతంత్రించుకోకుండా చేస్తున్నాడు మధ్యలో ఒకడు ఉన్నాడు, ఈ లోకాధికారి. వాడి పనంతా మనం అక్కడికి వెళ్లకుండా ఉండడానికే, కానీ చాలా ఈజీగా వాడు మనల్ని డైవర్ట్ చేస్తూ ఉంటాడు అనేకమైన విషయాల చేత, అనేకమైన పరిస్థితుల చేత. క్రైస్తవునికి వేరే మార్గము లేదండి ఎదుటి వ్యక్తిని ప్రేమించడం తప్ప, ఎదుటి వ్యక్తిని క్షమించడం తప్ప, ఎదుటి వ్యక్తి గురించి ప్రార్థించడం తప్ప క్రైస్తవ్యంలో ఇంకొక పని లేనే లేదు. ఏ వ్యక్తి కూడా క్రైస్తవంలో విశ్వాసికి లేకపోతే ఒక క్రైస్తవునికి ఎవరు కూడా శత్రువు ఉండడానికి వీలు లేదు కదా. దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయి, వారి క్షేమం కోరాలి ఎవరైనా కానీ. అలా కాకపోతే నేను క్రీస్తు వారిని ఏ విధంగా ధరించుకున్నట్టు, క్రైస్తవునిగా ఏ విధంగా పిలువబడుతున్నట్టు కదండి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనంలో, రోమీలకు రాసిన పత్రిక 13:14, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు మీరు ప్రభువైన క్రీస్తు వారును ధరించుకున్నారు. ధరించుకున్నప్పుడు ఒకటి జరగాలి. ఏం జరగాలి? శరీరేచ్ఛలు నెరవేర్చబడకూడదు. శరీర ఆశలు, ఆలోచనలు, క్రియలు, లేకపోతే భావోద్రేకాలు ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నెరవేర్చబడకూడదు. ఎందుకు? నేను ధరించుకున్న ఎవరిని? క్రీస్తు వారిని. ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను. ఈ షర్ట్ వేసుకున్నప్పుడు ఈ షర్ట్ ఏంటో కనిపిస్తుంది కదా. ఏ కలర్ షర్ట్ వేసుకున్నానో మీకు తెలుస్తుంది, ఎవరికైనా తెలుస్తుంది. ఇది కనిపిస్తుంది. నేను క్రీస్తు వారిని ధరించుకున్నాను అని అంటే క్రీస్తు వారు కనిపించాలి, కానీ లోపల ఉన్న నా శరీరం కనిపించేటట్లు నేను షర్ట్ వేసుకుంటానా? నా శరీరం ఎప్పుడు కనిపిస్తుంది? షర్ట్ వేసుకోకపోతే కనిపిస్తుంది. కానీ మనం ధరించుకున్నాము, ఆత్మీయతలో క్రీస్తు వారిని ధరించుకున్నాము. ధరించుకున్నప్పుడు నా క్రియలు, శరీర క్రియలు కనపడకూడదు, ఆలోచనలు కనపడకూడదు, కోపము, తాపము, ద్వేషము, అసూయ కనిపించకూడదు.
నేను ఒకరిని ప్రేమించలేకపోతున్నాను అంటే శరీరేచ్ఛలను, శరీరంలోని ఆశలను చూపిస్తున్నాను బయటికని. కానీ నేను ధరించుకున్నాను క్రీస్తు వారిని, కానీ అవి బయటికి కనపడుతున్నాయి. అది ఎలా సాధ్యమవుతుంది? షర్ట్ వేసుకున్నాక శరీరం కనపడడం అనేది సాధ్యమేనా? అది సాధ్యం కానప్పుడు క్రీస్తు వారిని ధరించుకున్నప్పుడు ఏ విధంగా శరీర క్రియలు బయటకు వస్తాయి? ఇది మనం ఆలోచన చేసుకుంటూ వెళ్ళాలండి. ఇది నిత్యత్వానికి సంబంధించిన విషయము. ఎవరంతకు వారు పరలోక రాజ్యానికి స్వతంత్రించుకోవడానికి సంబంధించిన విషయం ఇది. అలక్ష్యం చేయడానికి కాదు, యథార్థంగా ఎవరంతకు వారు పరీక్షించుకోవాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. చివరి దినాల్లో సమర్థించుకుంటూ పోతే మోసపోయేది ఎవరు? సమర్థించుకుంటూ పోతే పరలోక రాజ్యాన్ని మిస్ చేసుకునేది ఎవరు? ఆలోచన చేద్దాం. దేవుడు ఎంతో మహాకృప వలన, కనికరముల వలన అనేకమైన విషయాలను మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఆలోచన చేద్దాము. ఆయన సహించాడు, ఆయన భరించాడు. అందుకనే ఇందాక చదవబడిన వాక్య భాగంలోనే హెబ్రీలకు రాసిన పత్రికల్లో మరొకసారి 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఎదిరించాలి. ఇది యాక్చువల్గా జరగాలి. కానీ సులువుగా చిక్కులో పెట్టు ఈ పాపాన్ని నేను భరించలేకపోతున్నాను, లేకపోతే జయించలేకపోతున్నాను. మరి పరిస్థితి తర్వాత పరిస్థితులు కఠినమవుతున్నప్పుడు నేను చేయాల్సిన పని రక్తం కారునంతగా నేను పాపాన్ని ఎదిరించాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి. శ్రమ ఎంతో వేదన పడితే కానీ నేను రాబోయే దినాలలో ఆ అధికారాన్ని జయించలేను, ఆ సమస్యను నేను జయించలేను. అప్పుడు నా ఆత్మీయ స్థితి ఏంటి? ఇప్పుడే చిన్న విషయాలకే సులువుగా చిక్కులు పెట్టి ఈ పాపాలనే నేను విడిపించుకోలేకపోతున్నానే. ఇంకా మీరు రక్తము కారునంతగా పాపాన్ని ఎదిరించలేకపోతున్నారు మీరు అని అంటున్నాడు ఆయన. చిన్న విషయాలు సులువుగా చిక్కులు పెట్టి పాపాలనే మీరు జయించలేకపోతున్నారే. ఇది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఆలోచన చేద్దామండి. ఎవరంతకు వరం ఆలోచన చేద్దాం. మన నిత్యత్వానికి సంబంధించిన విషయం ఇది. యుగయుగములు మనము దేవునితో ఉండడానికి ఇష్టపడుతున్నామా? యుగయుగములు నిత్య నరకములో కాలిపోవడానికి ఇష్టపడుతున్నామా? చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే నొప్పి భరించలేం కదా. నిప్పులు ఏది చిన్న మంట చేతికి తగిలినప్పుడే నొప్పి భరించలేం. అది కంటిన్యూస్గా యుగాలు ఉంటే ఏ విధంగా భరించగలం? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఆ ముళ్ళు శరీరంలో ఎప్పుడు కుచ్చుతూ ఉంటే దాన్ని భరించగలమా? కొద్దిసేపే భరించలేమే. దానికంటే ఎన్నో రెట్లు అధికంగా అగ్ని జ్వాలలు ఉంటాయి నిత్య నరకంలో. నేను దాని కొరకు పిలువబడలేదు. ఇది సత్యమా కాదా అని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎవరంతకు వాళ్ళము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిత్యత్వం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. చిన్న విషయాలను పట్టించుకుంటూ ఉంటే, చిన్న విషయాల ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే నేను ఏ విధంగా నిత్యత్వానికి వారసునిగా చేయబడతాను? నా హృదయంలో కోపము, తాపము, అసూయ, ద్వేషము, శ్రమలు వస్తున్నప్పుడు దానిని నిందిస్తూ, అవమానిస్తూ, ఎవరి మీదనో సనుగుతూ, గొనుగుతూ ఉన్నప్పుడు నేను క్రైస్తవుణ్ణి ఎలా అవుతాను? ఒక మాట చెప్పండి. క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాలని ఏ విధంగా నేను క్లెయిమ్ చేసుకుంటాను? నేను వారసుని అని ఏ విధంగా చెప్పుకుంటాను క్రీస్తు వారికి? ఆలోచన చేద్దాం. ఇవన్నీ ఈ పరుగు పందెంలో మనం ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయి, గట్టిగా పట్టుకొని ఉన్నాయి. వెనుక తాడు కట్టుకొని మనము ఆ రేసులో పాలు పంపులు పొందగలమా? ఒక్క అడుగైనా ముందుకు వేయగలమా? ఉండడమేమో రేసులో ఉన్నాను, కానీ వెనక ఒకడు పట్టుకున్నాడు. బలవంతుడు వాడు. అనేకమైన చిక్కుల్లో మనల్ని కట్టివేశాడు. ఎవరిచ్చారు ఈ అవకాశము? నేనే ఇచ్చా. నా ఆలోచనలే ఇచ్చాయి. నాలో ఉన్న శరీర క్రియలు, చంపుకోలేని శరీర క్రియలు ఇచ్చాను. అవి ఉన్నాయంటే వాడు వచ్చినట్టే మన లోకలి. ఆలోచన చేద్దాం. పట్టుకున్నాడు, వాడు విడిచిపెట్టాడు. మనం ముందుకెళ్ళలేం, నిత్యత్వాన్ని సంపాదించలేం. పరుగు పందెంలో ఉన్నాం. ఆత్మీయ జీవితము ఒక పరుగు పందెం, ఆగిపోయేది కాదు, ముందుకు సాగిపోవాల్సిందే. రేసులోకి వచ్చిన తర్వాత ఆగిపోవడానికి కాదు, ముందుకు వెళ్ళిపోవడానికే. ఆత్మీయ జీవితం అనేది ఒక్కసారి మొదలు పెట్టామనంటే ఆగిపోయేది కాదు. ఆలోచన చేద్దాం. క్రీస్తు వారు ఎంతో త్యాగం చేసి
దేవుడై ఉండి ఆయన శరీరధారిగా వచ్చి ఒక మార్గాన్ని ఏర్పరిస్తే ఆయన అవమానపరచబడాల్సిన అవసరం లేదు, నిందించబడాల్సిన అవసరం లేదు, శ్రమ పడాల్సిన అవసరం లేదు. కానీ శ్రమపడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకే కాదా? ఎవరికి? దేని కొరకు? నిత్యత్వం కొరకే కాదా? ఆయన మన సీటును లేకపోతే మన పరలోక రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచి వెళితే మరి నేను చేయాల్సిందేంటి? చిన్న చిన్న విషయాలకు తట్టుకోలేకపోతే ఎట్లా? చిన్న చిన్న విషయాలలో నేను మెచ్యూర్డ్గా ప్రవర్తించకపోతే ఎట్లా? ఆత్మీయతలో నేను ఉన్నత స్థానంలో చేరుకోకపోతే ఎలా? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నిత్యత్వాన్ని మిస్ చేసుకోకూడదు. యుగ యుగంలో మనం కాలిపోవాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్య పెట్టాలి. అవమానాలను, నిందలను, తృణీకరణను, శ్రమలను, వేదనలను భరించడానికే పిలువబడ్డాం. కానీ సహించాలి. భరించడానికే పిలువబడ్డాం. ముందుకెళ్ళిపోవాలి. ఆయన వైపు చూస్తూగా ముందుకెళ్ళిపోవాలి. విశ్వాసానికి కర్త ఆయన. ఆయన వైపు చూస్తున్నప్పుడు అన్ని పరిస్థితులు చక్కబరుస్తాడు. ఆయన అన్ని పరిస్థితుల్లోనూ ఆయన చక్కబరిచి పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. అందరి హృదయాలను సమాధానపరుస్తాడు. మనకు సమాధానపరచు పరిచర్య ఇచ్చాడు ఆయన. కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట చూస్తాం. ఆయనతో మనం సమాధాన పడ్డాము అని అంటే మనము ఇతరులతో సమాధానపరిచే పరిచర్య, మనము దేవునితో సమాధాన పడాలి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సమాధాన పడుతూ జీవించాలి. ఇంతకంటే వేరే మార్గం లేదు. క్రైస్తవునికి, విశ్వాసికి వేరే మార్గం లేనే లేదు. ఎదుటివారిని క్షమించడము, ఎదుటివారిని ప్రేమించడము, ఎదుటివారి కొరకు ప్రార్థన చేయడము. ఎవరు కూడా శత్రువు ఉండడానికి వీల్లేదు క్రైస్తవునికి, విశ్వాసికి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకరి మాట కాదు, దేవుని మాట. అవునా కాదా? ఒక్కసారి ఎవరంతకు వారము ఆలోచన చేసి మనము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.